వ్యూయర్స్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. అండ్ డెంటల్ ఫీల్డ్లో మోస్ట్ కామన్గా జనాల్లో యూజ్ చేయబడే మౌత్ వాష్ అనే దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. మౌత్ వాష్లో మార్కెట్లోను మీరు టీవీలో చూసినట్టుగాను చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ వాటి రకాల గురించి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏంటి అనేది సుమారుగా నేను చెప్తాను. మొదటి రకం మౌత్ వాష్ వచ్చేసి మనం డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్ అంటామండి. డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్ అంటే ఏంటంటే కనుక, ఇప్పుడు పళ్ళు బాగా అరిగిపోయినని టీత్ బ్రషింగ్ వల్ల సైడ్ నుంచి ఈ గమ్ లెవెల్లో కట్ అయ్యి డీప్గా ఎనామిల్ అరిగిపోయిన ఏరియాల్లో కానీ, రూట్ ఎక్స్పోజ్ అయిన ఏరియాల్లో కానీ సెన్సిటివిటీ బాగా వస్తూ ఉంటుంది. పళ్ళు జుమ్మలు లాగుతూ ఉంటాయి కదండి, దాన్ని సెన్సిటివిటీ అంటాం. ఆ సెన్సిటివిటీ వచ్చినప్పుడు మేము కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేసే ఒక మౌత్ వాష్ ఏంటి అంటే కనుక డీసెన్సిటైజింగ్ మౌత్ వాష్ అంటామండి. దీనిలో పొటాషియం నైట్రేట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వచ్చేసరికి ఈ సెన్సిటివిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండో రకం వచ్చేసరికి యాంటీసెప్టిక్ మౌత్ వాష్. యాంటీసెప్టిక్ మౌత్ వాష్ అంటే మేము ఏమైనా సర్జికల్ ప్రొసీజర్స్ అవి చేస్తున్నప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ అవ్వాలి కాబట్టి, ఆ సర్జికల్ సైట్ అంతా క్లీన్గా ఉండాలి కాబట్టి మేము ఈ టైప్ ఆఫ్ మౌత్ వాష్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. దానిలో మొదటిది క్లోర్హెక్సిడిన్ అండి. క్లోర్హెక్సిడిన్ అంటారు. ఈ కాంపౌండ్ వచ్చేసరికి మనకి గమ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే మేము గమ్ ట్రీట్మెంట్స్ చేశాక తర్వాత కానీ ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అండ్ ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసే మౌత్ వాష్ అండి, ప్రిస్క్రైబ్ చేసే మౌత్ వాష్ డెంటిస్టులు. అండ్ ఇంకొకటి పోవిడిన్ ఐడిన్ అనే మెటీరియల్ ఉంటుందండి. దీన్ని బెటాడిన్ అలా బయట దొరుకుతూ ఉంటుంది. బెటాడిన్ మౌత్ వాష్ అండి ఇది. బెటాడిన్ మౌత్ వాష్ కూడా అంటే సర్జరీస్ ఏమైనా చేసినప్పుడు సూచరింగ్ కుట్లు అవి చేస్తాం కదండి, క్లోజ్ చేయడానికి వూండ్స్, అలాంటప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ మౌత్ వాష్ కూడా యాంటీసెప్టిక్ నేచర్లో ఉంటాయి. కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయండి. వాటిని యూకలిప్టస్ ఆయిల్ అని, మెంతాల్ అని, థైమాల్ అని, వీటితో పాటు చేసి మీకు మోస్ట్ కామన్గా దొరికేది లిస్ట్రిన్ అండి. ఇది కూడా యాంటీసెప్టిక్ మౌత్ వాష్ కింద పనిచేస్తుందండి. మూడో రకం వచ్చేసరికి మనకి కాస్మెటిక్ మౌత్ వాష్ అంటారండి. దీన్ని టీత్ వైట్నింగ్ మౌత్ వాష్ అని కూడా అంటారు. దీనిలో ఉండే ప్రోడక్ట్ అంటే H2O, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ఇది చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది. దీనివల్ల కొంచెం స్టెయిన్స్ అవి రిమూవ్ అవుతూ ఉంటాయి, కొంచెం టీత్ షేడ్ కూడా మారుతూ ఉంటుంది. బట్ దీన్ని అట్లీస్ట్ 2 to 3 weeks కన్నా ఎక్కువ వాడడం ఏ రకంగానూ అడ్వైజబుల్ కాదండి. పర్సనల్గా నేను అసలు ఈ టైప్ ఆఫ్ మౌత్ వాష్ వాడద్దు అని చెప్తాను. బట్ మీకున్న మార్కెట్లో ఉన్నవన్నీ కేటగరైజ్ చేస్తాను కాబట్టి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఫోర్త్ వేరియంట్ వచ్చేసరికి యాంటీ క్యావిటీ మౌత్ వాష్ అండి. క్యావిటీస్ అంటే ఏంటి, పళ్ళు పుచ్చిపోకుండా అవసరం అవడానికి కావాల్సిన మౌత్ వాష్ అండి అది. అండ్ దీనిలో సోడియం ఫ్లోరైడ్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. 0.5% వరకు ఉంటుంది, చాలా ట్రేసెస్. దీనివల్ల క్యావిటీస్ అవి అగ్రెసివ్గా రాకుండా ఉంటాయి. అంటే ఇది వాడితే క్యావిటీస్ రావా అంటే అలా కాదండి. బ్రషింగ్ చేస్తా, వాటర్ ఫ్లాసింగ్ చేస్తా, అడ్జంక్టివ్గా, సపోర్టివ్గా ఇది వాడాలి. అది కూడా మేము పర్టికులర్గా ఎలాంటి కండిషన్స్లో చెప్తామండి, ఎక్కువ క్యావిటీస్ ఉన్న వాళ్ళకి, లేదంటే కేరీస్ ప్రోన్ ఏరియాస్ అంటే ఏంటంటే క్యావిటీస్ వచ్చే ఎన్విరాన్మెంట్ ఉన్న ఓరల్ క్యావిటీస్ ఉన్న పేషెంట్స్లోని, అండ్ క్లిప్ ట్రీట్మెంట్స్ అవి చేయించుకుంటారు కదండి, వాళ్ళకి ఇలాంటి మౌత్ వాష్ మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకో ఐదో రకం వచ్చేసరికి మిస్లీనియస్ అంటామండి. వీటిలో వచ్చేసరికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్కి మాత్రం వాడే మౌత్ వాష్లు. కొంతమందికి సెలైవా, లాలాజలం ఉండదండి నోట్లోని, డ్రై మౌత్ అవుతుంది. అది లైక్ రేడియేషను, క్యాన్సర్ ట్రీట్మెంట్లు ఇలాంటి వాటి వల్ల కానీ, కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కానీ ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు లాలాజలం అనేది జనరేట్ అవ్వదండి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొన్ని మౌత్ వాష్లు ఉంటాయండి. వాటిలో వెట్ మౌత్ అని అలాంటి చిన్న మౌత్ వాష్స్ ఉంటాయి. మామూలుగా మార్కెట్లో ఉండే మౌత్ వాష్లు అండి. ఇన్ జనరల్ స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే కనుక, కంటిన్యూస్గా మౌత్ వాషెస్ వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎనీ మెడిసిన్, ఏదైనా మెడిసినల్ వాల్యూ ఉన్నది, నీడ్ ఉంటేనే వాడాలి. అది కూడా ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి. అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వాడాలి. ఓవర్ ద కౌంటర్ వెళ్ళి కొనుక్కొని రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ అయితే కానే కాదు. ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే మౌత్ వాష్ రెగ్యులర్గా వాడకూడదు. నోట్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కన్నా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియానే ఎక్కువ అండి. ఆ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కూడా పాడైపోతుంది. దానివల్ల రీసెంట్ స్టడీస్ ఏంటంటే కొన్ని బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా, అంటే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కూడా నోట్లో ఉంది, అలాంటి బ్యాక్టీరియా కూడా పాడవుతుంది అనే రీసెంట్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో మౌత్ వాష్ అనేవి రెగ్యులర్గా వాడడం కరెక్ట్ కాదు.
మీ స్పెసిఫిక్ కండిషన్స్కి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మౌత్ వాష్ డెంటిస్ట్ మాత్రమే సజెస్ట్ చేస్తారు. అవి అలా వాడుకుంటేనే బెనిఫిషియల్ అండి. దిస్ మేక్స్ సెన్స్ అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.